నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ ఛానల్. గైస్ ఇవాళ నేను మీకు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే, మీరు మీ యొక్క ల్యాప్టాప్‌లో గానీ, పీసీలో కానీ జావాని ఎట్లయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి, లేటెస్ట్ వెర్షన్ గానీ, ప్రీవియస్ ఇయర్స్ వెర్షన్ గానీ ఎట్లయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలానే మీకు జావా పాత్‌ని ఎట్లా సెట్ చేయాలి, ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్స్‌లో కూడా చూపిస్తాను స్టెప్ బై స్టెప్‌గా. సో, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. దానికన్నా ముందు నేను రీసెంట్‌గా అయితే ఒక కమ్యూనిటీ అయితే స్టార్ట్ చేశాను గైస్. దీంట్లో మీకు అన్ని సబ్జెక్ట్స్ మీద మీకు ఫ్రంట్ ఎండ్ కలెక్షన్ గానీ, పైథాన్ కలెక్షన్ గానీ, యూడెమీ కోర్సెస్ ఇలా అన్ని ఫ్రీ కోర్సెస్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. సో, మీకు ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఈ యొక్క కమ్యూనిటీ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు క్రోమ్‌ని అయితే ఓపెన్ చేయండి. జావాని అయితే ఇన్‌స్టాల్ చేద్దాం. క్రోమ్‌ని ఓపెన్ చేశాక జావా డౌన్లోడ్ అని అయితే నొక్కండి. జావా డౌన్లోడ్ అని నొక్కాక ఇక్కడ మీకు జావా డౌన్లోడ్స్ ఫర్ యాకిల్ ఇండియా అని అయితే ఉండిద్ది. దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు లేటెస్ట్ వెర్షన్ అని అయితే ఉండిద్ది. మీకు లేటెస్ట్ వెర్షన్ కావాలంటే ఇక్కడ మీరు విండోస్ అని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఈ X64 ఇన్‌స్టాలర్‌ని అయితే యూజ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. బట్ మనం ప్రీవియస్ ఇయర్స్ వెర్షన్స్ ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు. సో, దానికన్నా ముందు ప్రీవియస్ ఇయర్స్ వెర్షన్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ జావా ఆర్కైవ్‌లోకి అయితే వెళ్ళాలి. జావా ఆర్కైవ్‌లోకి ఎళ్ళాక ఇక్కడ కావాల్సిన వెర్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. జావా ఫస్ట్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ దాకా అన్నీ అయితే ఆర్కైవ్‌లో ఉంటాయి. సో, మీకు ఇష్టం వచ్చిన వెర్షన్ మీద క్లిక్ అయితే చేయండి. నేను జావా 9 ఇది ఇన్‌స్టాల్ చేస్తాను ఇప్పుడు ప్రెజెంట్ నా ల్యాప్‌టాప్‌లో. ఇది ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మీకు విండోస్ అని అయితే కనపడిద్ది. ఇక్కడ మీరు జావా అయితే సెలెక్ట్ చేయండి. సో, సెలెక్ట్ చేశాక డౌన్లోడ్ అని నొక్కేసేయండి. కానీ మీకు సైన్ ఇన్ అయితే చేయమని అడిగిద్ది. మీకు సైన్ ఇన్ కావాలంటే సైన్ ఇన్ అయితే చేసుకోండి. లేకపోతే నేను మీకు ఈ యొక్క ఫైల్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇప్పుడు జావాని అయితే ఇన్‌స్టాల్ చేద్దాం. దానికి మీరు మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి. డౌన్లోడ్స్‌లోకి వెళ్ళాక 9 అయితే 9.4 అయితే ఉంది. దీన్ని అయితే ఇన్‌స్టాల్ చేద్దాం మనం. క్లిక్ ఆన్ యెస్ అయితే నొక్కండి. ఒక పాపప్ స్క్రీన్ అయితే ఇట్లా అయితే చూపిస్తది. దాని తర్వాత మీరు నెక్స్ట్ అయితే నొక్కండి. నెక్స్ట్ నొక్కాక ఇక్కడ డెవలప్‌మెంట్ టూల్స్ మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్‌కి అయితే వెళ్ళండి. ఇన్‌స్టాలేషన్ అయితే అయిపోద్ది. ఇక్కడ మీకు మళ్ళీ జావా కస్టమ్ సెటప్ అయితే అడిగిద్ది. సో, దాని మీద ఇక్కడ నెక్స్ట్ అయితే నొక్కండి. అన్ని డిఫాల్ట్‌లో పెట్టేసి మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ జావా అయితే సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది. క్లోజ్ అయితే చేసేయండి. ఇప్పుడు మీరు మీ యొక్క ఫైల్ మేనేజర్ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి విండోస్ సి డ్రైవ్‌లోకి అయితే వెళ్ళండి. సి డ్రైవ్‌లోకి వెళ్ళాక ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్‌లోకి అయితే వెళ్ళాక మీకు ఇక్కడ జావా అనేది కనపడిద్ది. ఇదిగోండి ఇక్కడ జావా ఉంది. జావాని ఓపెన్ చేసేసి మీరు జేడీకే లోపలికి వెళ్ళేసాక బిన్ ఫోల్డర్‌లోకి వెళ్ళండి. ఇక్కడ పాత్ మీద సెలెక్ట్ చేసేసి కంట్రోల్ ఎన్ నొక్కేసి కాపీ అయితే చేసుకోండి పాత్ అనేది కాపీ చేసుకున్నాక మీరు మీ యొక్క విండోస్ సెర్చ్‌లో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని సెర్చ్ చేయండి. ఈఎన్వి జస్ట్ ఈఎన్వి అని టైప్ చేయండి. ఇక్కడ మీకు వచ్చేసిద్ది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అనే ఒక బటన్ అయితే కనపడిద్ది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ వేరియబుల్స్ అండ్ సిస్టమ్ వేరియబుల్స్ అయితే ఉంటాయి. మనం సిస్టమ్ వేరియబుల్స్ అనేవి ఎడిట్ చేయాలి. సో, సిస్టమ్ వేరియబుల్స్‌లో పాత్ అనేది లొకేట్ చేసి దాని మీద క్లిక్ చేసి ఎడిట్ అనేది నొక్కండి. ఎడిట్ నొక్కాక ఇక్కడ మీకు ఆల్రెడీ సెట్ అయిన పాత్ వేరియబుల్స్ కనపడతాయి. ఇక్కడ మీరు జావా పాత్ అనేది మీరు యాడ్ అయితే చేయాలి. బిన్ పాత్ అనేది. సో, ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ చేసేసి మీరు ఇందాక చేసింది పేస్ట్ చేయండి అండ్ ఓకే చేయండి. ఓకే చేసేసాక మళ్ళీ మీరు మీరు న్యూ అనేది తీసుకోండి. న్యూ అని తీసుకున్నాక ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి జావా అండర్ స్కోర్ హోమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ వేరియబుల్ వాల్యూ వచ్చేసి మీరు బ్రౌజ్ డైరెక్టరీ ఇచ్చేసి సేమ్ మీరు దిస్ పీసీలోకి అయితే వెళ్ళండి. దిస్ పీసీలోకి వెళ్ళి విండోస్ సిలోకి వెళ్ళాక ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే 9. సో, ఇక్కడికి వెళ్ళాక ఓకే కొట్టేసేయండి అండ్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ మళ్ళీ ఇక్కడ ఓకే కొట్టేసేయండి. ఇక్కడ ఓకే కొట్టేసేయండి. ఇప్పుడు మీరు పాత్ అయితే సక్సెస్‌ఫుల్‌గా సెట్ చేశారని అర్థం. మీరు ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి వెరిఫై చేసుకోవడం కోసం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు జావా స్పేస్ డాష్ డాష్
వర్షన్ అనేది టైప్ చేసి ఎంటర్ అనేది నొక్కండి. ఇక్కడ మీకు జావా వర్షన్ అనేది కనపడుతుంది. సో, మీకు అట్లనే జావా సి స్పేస్ డాష్ వర్షన్ అనేది టైప్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీకు జావా సి వర్షన్ కూడా కనపడితే సక్సెస్‌ఫుల్‌గా మీరు పాత్ సెట్ చేసినారని అర్థం. సో, ఇట్లయితే మీరు పాతయితే సెట్ చేయాలి జావాకి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. థాంక్ యూ.